కాలేజ్లో 3 years లో నీకేం నేర్పించావు చెప్పరా? అంటే మామ అది నువ్వు ఆపి ఆ దరిద్రం నేనే చెప్తా. 3 years కంప్యూటర్ ల్యాబ్లో సిస్టమ్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం కంటే ఇంకేమైనా నేర్పించారా వాళ్ళు? చీటికి మాటికి బిల్ సరి చేసుకోవడం జుట్టు లాక్కడం సరిపోయింది. డౌట్స్ అడగండి అంటాడు, అడిగితేనేమో కింద పడేసి తొక్కుతా అంటాడు. వాడే మనుషులైనా? సర్లే మామ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వుండు మావా, నీకేం తెలీదు. వాళ్ళ వల్ల నీ జీవితం సకనాకి పోయింది. నా మహత్తాలు నీకు మాత్రం వినిపిస్తాయి కాబట్టి బతికిపోతున్నారు. లేకపోతే నా అందరితో ఒక ఆట అడుగునేవాడిని. ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నావు? ఇన్ని దారుణాలు ఉన్నా కూడా కాలేజ్కి వదలడానికి ఒకే ఒక్క రీజన్ మా ఎలక్ట్రానిక్స్ సార్ రా. అవును మావా, ఏం గుండె రాయింది? ఆ గుండె బతకాలి. క్లాస్లో ఉన్న ప్రతి గుండెని బతికిస్తుంది. అవునరా, సిచ్యుయేషన్స్ వల్ల ఇక్కడ మిగిలిపోయాడు, కానీ ఎక్కడో టాప్ పొజిషన్ లో ఉండాల్సిన వాడు. ఇప్పటికే నీ ఇంజన్ ఫుల్ హీట్ ఎక్కిపోయింది, నువ్వు ఇంకా కూల్ అవ్వు. నా కోపం ఎక్కడో తగ్గేది కాదు. ఇంజన్ కూల్ అయ్యాక గుర్చి ఇంకోటి పని చెప్తా.